ఏం ఉండదమ్మా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వెల్లంపల్లి సీని గారే వస్తారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తెలుసమ్మా? బాగానే మంచి మనిషి అనే తెలుస్తుంది. అది గెలుస్తారంటారా మరోసారి? గెలుస్తారు. ఆయన వల్ల రైతు భరోసా పొందాం, వైఎస్ఆర్ చేయూత పొందాం, పెన్షన్ పొందాం, గృహం పొందాం, ఇన్ని పొందిన తర్వాత ఇంకా ఆయన కాక ఎవరు గెలుస్తారు? సో ఇక్కడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడ్డారు కదా, ఆయనే గెలుస్తారు ఖచ్చితంగా. మాకు ఆ నమ్మకం ఉందండి. అంటే జగన్ గారు చేసిన పథకాలను బట్టి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బట్టి మాకు ఖచ్చితంగా వెల్లంపల్లి గారే వస్తారని నమ్మకం అయితే 100% ఉంది. ఎవరు వచ్చినా వెల్లంపల్లి గారే వస్తారండి. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బట్టి మాకు ఖచ్చితంగా వెల్లంపల్లి గారే వస్తారని నమ్మకం అయితే 100% ఉంది. బాబాయ్ మీ పేరు? నా పేరు యేసుప్రదం అమ్మ. ఓకే, సో ఎలా ఉంది గవర్నమెంట్? బాగానే ఉందమ్మ గవర్నమెంట్. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? తప్పనిసరిగా రావాలి, జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, జగన్ గారే రావాలి. మీకేమైనా వస్తున్నాయా? అంటే నాకేం రావట్లేదు కదమ్మా, మా పిల్లలకి వస్తున్నాయి. ఓకే, అమ్మఒడి అమ్మఒడి వస్తుంది, అమ్మఒడి ఒకటే వస్తుంది. వస్తుంది. అయినా జగన్ గారే రావాలంట. ఆయనే రావాలంట. నాకైతే ఏం రావట్లేదు. అయినా సరే నేను జగన్ గారే రావాలంటున్నాను. ఓకే, సో మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి గారు నిలబడ్డారు కదా, సో ఎలా అనిపిస్తున్నారు? పర్లే బాగానే ఉంటుందమ్మా. అంటే అవతల టీడీపీ నుంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారు అని చెప్పేసి అన్నారు, బోండా ఉమా అని చెప్పి. ఏం ఉండదమ్మా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వెల్లంపల్లి సీని గారే వస్తారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వస్తారు, వస్తారు. తప్పదు. అంటే ఆయనకి ఇదే మొదటిసారి కదా, ఇక్కడ నుంచి ఇంత అయినా అంత క్రితం వంటలో చేశారు కాబట్టి బాగానే ఉంటుంది. బాగానే అందుబాటులోనే ఉంటారంటారా? ఉంటుందమ్మా, ఉంటారు. అంటే మరి ఈసారి ఎంత మెజారిటీ వచ్చింది అంటారు సార్ కి? మెజార్టీ అంటే చెప్పగలమని గట్టి పోటీ ఉంది కాబట్టి అనేది గెలుస్తారు. అది గట్టి అయితే జగన్ గారే జగన్ గారే గవర్నమెంటే వస్తుంది. అదే ఎవరు వచ్చినా సరే స్ట్రాంగ్ కాదు, వీక్ కాదు, ఎవరు వచ్చినా వెల్లంపల్లి గారే వస్తారండి. చెప్పండి మీ పేరు? రమ్య అండి నా పేరు. ఓకే, సో ఎలా ఉంది గవర్నమెంట్? చాలా బాగుందండి. చాలా బాగుంది. మీకేమైనా వస్తున్నాయా? మాకు అమ్మఒడి వస్తుందండి 3 years నుంచి. 3 years నుంచి వస్తుంది, బానే ఉంది. అంతా బాగానే ఉందండి. సో ఇక్కడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడ్డారు కదా, తెలుసా? తెలుసండి. సో ఎలా అనిపిస్తున్నారు? బాగా అనిపిస్తుందండి మాకు. అంటే ఇక్కడ నుంచి ఇదే మొదటిసారి కదా పోటీ చేయడం, ఆయనే గెలుస్తారు ఖచ్చితంగా. ఎలా చెప్తున్నారు? మాకు ఆ నమ్మకం ఉందండి. అంటే జగన్ గారు చేసిన పథకాలను బట్టి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బట్టి మాకు ఖచ్చితంగా వెల్లంపల్లి గారే వస్తారని నమ్మకం అయితే 100% ఉంది. అవతల మరి టీడీపీ నుంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎవరు వచ్చినా సరే స్ట్రాంగ్ కాదు, వీక్ కాదు, ఎవరు వచ్చినా వెల్లంపల్లి గారే వస్తారండి. ఎంత మెజారిటీ వస్తుందండి? నాకు తెలిసి చాలానే వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా తీసుకున్న బెనిఫిట్స్ని బట్టి అందరూ జగన్ గారికే సపోర్ట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే తీసుకోకుండా ఎవరు లేరు. ఇదివరకంటే పార్షియాలిటీ ఉండేది, కానీ ఇప్పుడు ఆ పార్షియాలిటీ అనేది లేదు. ఇప్పుడు మన భేదం లేకుండా అందరికీ ఈవెన్ ఇది వచ్చింది ఇది రాలేదని లేకుండా అట్లీస్ట్ ఒక పథకం అయినా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జనాలందరూ చూస్తూనే ఉన్నారు, ఎవరు వస్తే ఎట్లా ఉంటుంది, ఎవరు రాకపోతే ఎట్లా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారే వస్తారు, వెల్లంపల్లి గారే. స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారని చెప్పేసి అంటారు కదా, అంటే సార్ ఇదే మొదటిసారి ఆయన అంత క్రితం చేశారు కదా, ఆయన ఎట్లా చేస్తారు ఎలా చేయలేదు అనేది జనాలందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో వెల్లంపల్లి గారు ఇదే ఫస్ట్ టైం అయినా ఆయన ఎలా చేస్తారు ఏంటనేది కూడా మాకు చూడాలనిపిస్తుంది కదా. సో దట్స్ వై ఖచ్చితంగా అయితే సార్ వస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? ఈశ్వరి. ఎక్కడమ్మా మీరు? ఇక్కడే. ఎలా అనిపిస్తుందమ్మా ప్రభుత్వం? బాగానే ఉంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తెలుసమ్మా? తెలుసు. ఎలా అనిపిస్తున్నారు? బాగానే మంచి మనిషి అనే తెలుస్తుంది. అది గెలుస్తారంటారా మరోసారి? గెలుస్తారు. గెలుస్తారు. మరి అవతల బోండా ఉమా ఉన్నారు కదా, ఎవరి దారి వాళ్ళది అంతే. శ్రీనివాస్ గారు అయితే గెలుస్తారా? గెలుస్తారు. ఎంత మెజారిటీ వచ్చిందంటారు? మనం చెప్పలేం కదండి, గెలుస్తారంటారు అంతవరకు గ్యారెంటీ. జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉందా? బాగానే ఉంది, మళ్ళీ వస్తే బాగుంటుందా? బాగానే ఉంటుంది. మీ పేరు? నా పేరు రఘురామదండు. ఎలా ఉంది బాబాయ్ ప్రభుత్వం? బాగుంది. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఆయన నేను చెప్పాలంటే హార్ట్ఫుల్గా ఎవరు? జగన్మోహన్ రెడ్డి మా పెద్ద కుమారుడు. మీ పెద్ద కుమారుడు. ఎందుకని చెప్పగలుగుతున్నాను? ఎందుకు? వృద్ధాప్యం అవసాన దశ వచ్చినప్పుడు ఒక వృద్ధుడిని ఒక పెద్ద కుమారుడు ఎట్లా ఆదుకోవాలో ఆయన మా పెద్ద కుమారుడి స్థానంలో మా అవసరాలు, మా యొక్క ఇరుకు ఇబ్బందులు గమనించి 3000 పెన్షన్ ఇస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు గారు ఎప్పుడు ఇచ్చారు? 2019లో ఆయన 3000 అని ప్రకటించిన తర్వాత ఈయన 2000 అన్నాడు, కానీ అంతకుముందు ఇవ్వలేదు ఆయన. ఆ 2000 2 నెలలే ఇచ్చాడు. అదేంటంటారు దాన్ని? హృదయపూర్వకంగా చేసిన సేవ అది చీటెడ్, మోసం అంటారు దాన్ని.
మోసం అంటారు దాన్ని. ఇంకో రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్కు దేవుడు అనుగ్రహించిన వరం అని చెప్పాలి. జగన్ గారా? హృదయపూర్వకంగా చెప్తున్నాను ఇది. ఆయన వల్ల రైతు భరోసా పొందాం, వైఎస్ఆర్ చేయూత పొందాం, ఇంకా మరి పెన్షన్ పొందాం, గృహం పొందాం, ఇన్ని పొందిన తర్వాత ఇంకా ఆయన కాక ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం తథ్యం. ఆయన గెలవాలని నిరంతరం సృష్టికర్త అయిన దేవుని ప్రార్థిస్తున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ సెంట్రల్ నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడ్డారు కదా బాబాయ్, తెలుసా? ఆయన గురించి నాకు అవగాహన లేదు. టోటల్గా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆయన అధికారం పీఠం మళ్ళీ రెండోసారి ఎక్కడం ఖాయం. మరి ఇప్పుడు చంద్రబాబు 4,000 పెన్షన్ ఇస్తానంటున్నాడు కదా మీకు. 4,000 పెన్షన్ ఇచ్చేవాడు 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలలు చేసినప్పుడు 1000 వరకు ఎందుకు ఇచ్చాడు? అప్పుడు ఎందుకు చేయలేదు 4,000? ఇప్పుడు ఈయన చూసి 4,000 అంటాడా? ఎవరు కాపీ కొట్టి పేస అంటాడు. చదువుల్లో కూడా చంద్రబాబు నాకు తెలిసి అన్ని కాపీలే కదా, ఒకరిని చూసి చేసే కదా. ఆయన హృదయపూర్వకంగా నేను ఇది చేస్తాను తనంతట తాను ఏదన్నా చేశాడా? అన్ని కాపీ, కర్ణాటకలో కాపీ కొట్టాడు 3 గ్యాస్ బండ్లు, ఇంకెక్కడో కాపీ కొట్టే పథకాలు అన్నీ తనంతట తానుగా ఏది చేయలేదు చంద్రబాబు. అన్ని కాపీ వ్యవహారం. చదువులో కూడా ఆయన కాపీ కొట్టి పేస అంటాడు. ఎగ్జామ్లో కూడా నాకు తెలిసి అన్ని కాపీ పథకాలు. పేదోళ్ళని 14 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? 14 సంవత్సరాలు ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, అప్పుడు చేయలేను ఇప్పుడు చేస్తాడా? ఒక సామెత ఉంది, ఫ్యాన్సీ షాపులోకి వెళ్ళి ఒక 50 రూపాయలు పెట్టి పెన్ను కొంటే రాస్తే ఇక్కడ రాయదండి ఇంటికి వెళ్ళినాక రాస్తుంది అంటాడు. 14 సంవత్సరాలు నీకు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు చెయ్యని పని ఇప్పుడు చేస్తాడంటే ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మడు. అసలు నమ్మే పరిస్థితి కాదు. ఇంకో మాట చెప్పాలంటే బాధపడతారేమో ఆయనకి భుజాలు మోసుకుని వెళ్ళే ప్రజలు. ఆయన బైబర్ మోసగాడు. ఒక అమ్మాయిని ప్రదానం చేసుకుంటానని చేసుకుని మాటిచ్చి ప్రదానం చేసుకుని ఎన్టీఆర్ కూతురుని పెట్టుకున్న మోసం అప్పటి నుంచి పెళ్లి కాకముందు నుంచి ఉంది, ఇప్పుడు కాదు మోసం. ఎవరు నమ్మడు, ఎవరు నమ్మరండి, ఎవరు నమ్మరమ్మా. ఆల్రెడీ డెఫినెట్ అలా అవుతాడు, అవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తాను.